మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పైన అనర్హత వేస్తూ లోక్సభ సెక్రటరియట్ నిర్ణయం తీసుకుంది. ఆయనకు 2 ఏళ్లకు పైగా శిక్ష పడేలా నిన్న సూరత్ కోర్టు తీర్పు చెప్పింది. 2019లో నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అప్పటి ఎన్నికల క్యాంపెయిన్లో. ఆయన చేసిన వ్యాఖ్యలు దొంగల ఇంటి పేరంతా మోడీలా ఉంటుందా, లలిత్ మోడీ అలాగే నీరవ్ మోడీ లాంటి వాళ్ళంతా దేశం దాటి వెళ్ళారు. సో నరేంద్ర మోడీ కూడా దొంగ అనే మీనింగ్ కన్వే అయ్యేలాగా కొన్ని కామెంట్స్ ఆయన 2019లో కర్ణాటకలో ఎన్నికల క్యాంపెయిన్లో చేశారు. ఆ క్యాంపెయిన్ తర్వాత రెండేళ్ల తర్వాత గుజరాత్కు సంబంధించిన ఒక మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈ అంశంపైన సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ పైన పరువు నష్టం దావా వేశారు. రాహుల్ గాంధీ పైన చర్యలు తీసుకోవాలంటూ కోర్టును కోరారు. 2 సంవత్సరాల విచారణ తర్వాత నిన్న సూరత్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. రాహుల్ గాంధీకి 2 సంవత్సరాల శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఒక తీర్పు చెప్పింది. ఆ 2 సంవత్సరాల శిక్ష విధించిన సందర్భంలోనే ఆయన పైకోర్టుకు వెళ్ళడానికి సంబంధించి మరొక 30 రోజుల పాటు వెసులుబాటు కూడా కోర్టు కల్పించింది. 30 రోజుల లోపు ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే లోపే ఇమ్మీడియట్గా 24 గంటలు గడిచే లోపే లోక్సభ సెక్రటరియట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆయన్ని లోక్సభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్సభ సెక్రటరియట్ కొద్దిసేపటి క్రితం తన నిర్ణయాన్ని ప్రకటించింది. సో ఇప్పుడు రాహుల్ గాంధీ మాజీ ఎంపీ అయిపోయారు. రాహుల్ గాంధీ వాయల్పాడు, కేరళలోని వాయల్పాడు నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాయల్పాడు లోక్సభ స్థానం ప్రస్తుతం ఖాళీ అయినట్లుగా భావించాలి. అక్కడ త్వరలో ఉప ఎన్నిక కూడా జరగబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం గతంలో కూడా ఈ చట్టం కింద గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా శిక్షణ అనుభవించారు. ఆమె పైన కూడా అలహాబాద్ కోర్టు ఒక సందర్భంలో అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ చీఫ్గా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ పైన కూడా ఆయనకు 6 ఏళ్ల శిక్ష పడడంతో సో ఆయనకు కూడా 6 సంవత్సరాల పాటు అనర్హత వేటు వేశారు. ప్రస్తుతం అనర్హత వేటులోనే ఆయన ఇంకా కంటిన్యూ అవుతున్నారు. సో శిక్ష కాలం పూర్తి అయిన తర్వాత మరొక 6 ఏళ్ల పాటు, 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు ఆయన జైలు శిక్ష అనుభవించిన తర్వాత మరో 6 ఏళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేకుండా చేస్తుంది ఈరోజు లోక్సభ సెక్రటరియట్ తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం పట్ల ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దీనిపైన దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని నిర్ణయించింది. సాయంత్రం అత్యవసర సమావేశాన్ని కూడా ఆ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు పీసీసీ చీఫ్లంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ తెలిసే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎంపీలందరూ కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాలంటూ ఇప్పటికే పార్టీ నుంచి ఆదేశాలు అందాయి. ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ అంశంపైన న్యాయం పోరాటం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆదానికి సంబంధించిన అంశంపైన ప్రతిపక్షాలు ఆందోళన చేస్తూ వస్తున్నాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, ఆదాని అక్రమాలకు సంబంధించి నిగ్గు తేల్చాలంటూ ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఆందోళన చేస్తూ వస్తున్నాయి. జేపీసీకి సంబంధించి అన్ని ప్రతిపక్షాలు కూడా ఆందోళన కంటిన్యూ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ పైన లోక్సభ సెక్రటరియట్ తీసుకునే నిర్ణయం పట్ల కూడా ప్రతిపక్షాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ కూడా స్పందించారు. ఆయన కూడా లోక్సభ సెక్రటరియట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది, ప్రతిపక్షాలను వేధిస్తోంది, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఈడీల పేరుతో, సిబిఐల పేరుతో ప్రతిపక్ష పార్టీలను ఒక పక్క వేధిస్తూ వస్తున్నారు. తాజాగా కోర్టుల ద్వారా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అర్హత లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ తరహా వెంజెన్స్ పాలిటిక్స్కి భారతీయ జనతా పార్టీ మరింతగా ముందుకు తీసుకెళ్తుంది అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. దీన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మేము భయపడం, మా పోరాటాన్ని ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్తోంది. ఏ రకమైన పోరాటం చేస్తారు కాంగ్రెస్ పార్టీ, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తుంది, ఏ రకంగా ప్రజల దగ్గరికి ఈ అంశాన్ని తీసుకెళ్తుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఏజెన్సీస్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ శ్రేణులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటివరకు చెప్తున్న మాట అది పరువు నష్టం దావా. మోడీ అనేది కేవలం నరేంద్ర మోడీ అనే ఒక్కడికి సంబంధించింది కాదు. మోదీ అనే పేరున్న వాళ్ళు భారతదేశంలో గుజరాత్లో చాలామంది ఉంటారు. సో రాహుల్ గాంధీ వ్యాఖ్యల కారణంగా వాళ్ళందరూ కూడా ఆందోళన చెందారు, వాళ్ళందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. వాళ్ళంతా కూడా తమ పరువుకు నష్టం కలిగింది అని భావించారు. కాబట్టి అటువంటి కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరో కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా కోర్టు తీర్పు చెప్పింది. దీనికి భారతీయ జనతా పార్టీకి ఏంటి సంబంధం అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట. కానీ కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత 30 రోజుల పాటు రాహుల్ గాంధీకి దానిపైన అప్పీల్ చేసుకునే అవకాశమో, స్టేకి వెళ్ళే అవకాశమో ఉన్న సందర్భంలో 24 గంటలు కూడా గడవక ముందే లోక్సభ సెక్రటరియట్ అంత తొందరగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఓ పాయింట్ ప్రధానంగా ప్రతిపక్షాలు రైజ్ చేస్తున్నాయి. సో ఒకసారి శిక్ష పడ్డ తర్వాత దాన్ని 24 గంటల 24 రోజులు అనేది సంబంధం లేదు. ఒకసారి శిక్ష పడిన తర్వాత ఇమీడియట్గా ఆ శిక్షకు సంబంధించిన కాపీని సదరు ఎవరైతే పిటిషనర్గా ఉన్నారో వాళ్ళు లోక్సభ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు లోక్సభ సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీని అనర్హత వేటు వేయడం అనేది ప్రాసెస్లో జరిగిపోతుంది. దానికి సంబంధించి కక్ష సాధింపు ఏమీ లేదు అనేది భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు చెప్తూ వస్తున్నమాట. సో కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దానిపైన మరికొద్దిసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ అయితే ఖచ్చితంగా చాలా
చాలా సీరియస్ రియాక్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి సంబంధించి శ్రీకారం చుట్టే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఒక దశ పాదయాత్ర పూర్తయింది, మరో దశ పాదయాత్ర కూడా ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భంలోనే సో రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు వేయడం ద్వారా రాహుల్ గాంధీకి ఇది పొలిటికల్గా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి విశ్లేషణలు కూడా చాలా ఇప్పటికే చూస్తూ వస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఖాళీ చేస్తున్న లోక్సభ స్థానానికి సంబంధించి ఆయన అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలంటే ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి అప్పుడే మొదలయ్యాయి. సో ఆ స్థానంలో మళ్ళీ గెలవడం ద్వారా భారతీయ జనతా పార్టీకి ఒక కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా అర్థమవుతుంది. సో కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూని అంత తేలికగా తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే. సో మొత్తం ప్రతిపక్షాలను వేధిస్తోంది. కేవలం కాంగ్రెస్ పార్టీకో రాహుల్ గాంధీకో సంబంధించిన ఇష్యూగా దీన్ని చూడకండి. ఇది మొత్తం ప్రతిపక్షాలని ఉద్దేశించి ప్రతిపక్షాల పట్ల ఒక నియంతలాగా మోడీ వ్యవహరిస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం అంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. సో ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి మిగతా పక్షాలన్నీ వస్తాయి, ఎంత మేరకు మిగతా పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనకు కలిసి వస్తాయి, ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి మిగతా ప్రతిపక్షాలన్నీ ప్రజల దగ్గరికి వెళ్తాయి అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఆర్జేడీకి సంబంధించిన నేతలు, ఆర్జేడీకి సంబంధించిన లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో పాటు కుటుంబ సభ్యులందరిపైన సిబిఐ ఒక రకంగా వేధిస్తోంది. అలాగే వాళ్ళ ఎంక్వైరీ సందర్భంగా సిబిఐ వ్యవహరించిన తీరు పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. అలాగే ఎస్పీకి సంబంధించిన నేతలపైన దాడులకు సంబంధించి అనేక అంశాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. అలాగే కేజ్రీవాల్కి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులపైన కేసులు ఇవన్నీ కూడా చూస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపైన కేసులు వీటన్నిటికి సంబంధించి కూడా వేధిస్తోంది. వాంటెడ్లీ ఈడీని సిబిఐని ఉసుగొలుపుతోంది ఇలాంటి వ్యాఖ్యలను చేస్తూ వస్తున్నారు. సో మమతా బెనర్జీకి సంబంధించిన పార్టీ నేతలు ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి దాడులకు గురైన పరిస్థితుంది. అలాగే డిఎంకేకి సంబంధించిన నాయకులు ఇటువంటి దాడులకు గురైన పరిస్థితుంది. చాలా చోట్ల ఎలక్షన్స్ వస్తే ఐటీ రైట్స్ చేయిస్తున్నారు, ఈడీ దాడులు చేయిస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి రావడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక అస్త్రం ఇచ్చిందా రాహుల్ గాంధీ పైన వేటు వేయడం ద్వారా అనే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. సో ఒక 2-3 గంటల్లో దీనికి సంబంధించి కొన్ని క్విక్ డెవలప్మెంట్స్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది రాహుల్ గాంధీ పైన లోక్సభ సెక్రటరియట్ వేసిన అనర్హత వేటుకు సంబంధించి. ఓకే నరసింహారావు, చెప్పండి. ఇప్పుడు పరువు నష్టం దావా కేసులో రాహుల్కు 2 ఏళ్ల శిక్ష పడిన వెంటనే ఆగ మేఘాల మీద ఎంపీగా అనర్హత వేటు వేయడాన్ని ఎలా చూడాలంటారు? అటు రాష్ట్రపతిని కానీ ఇటు ఎన్నికల కమిషన్ను కానీ సంప్రదించాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఇప్పటికే అంటే రాహుల్ పైన అనర్హత వేటు వేసిన విషయాన్ని రాహుల్ గాంధీతో పాటు రాష్ట్రపతి కార్యాలయానికి కూడా లోక్సభ సెక్రటరియట్ ఇన్ఫార్మ్ చేసింది. సో ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీకి మరొక డ్రాబ్యాక్ కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు రాహుల్ గాంధీకి కావచ్చు. ఈ ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించి సెక్షన్ 8 బేస్ చేసుకుని ఇప్పుడు రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించారో ఆ సెక్షన్ 8ని రద్దు చేయాలంటూ యూపీఏ 2 ప్రభుత్వం హయాంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ని అప్పుడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ విదేశాల్లో పర్యటనలో ఉన్న సందర్భంగా రాహుల్ గాంధీ ఏఐసిసి కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ ఆర్డినెన్స్ కాపీలను తీసుకొచ్చి చింపేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది, దానికి సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. సెక్షన్ 8ని రద్దుకు సంబంధించి సెక్షన్ 8ని సవరించడానికి సంబంధించి ఆర్డినెన్స్ తేవడాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన ఆర్డినెన్స్ పత్రాలని ప్రెస్ కాన్ఫరెన్స్లో చించివేశారు. సో అదే ఆర్టికల్ని బేస్ చేసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ పైన చర్య తీసుకుంది. సో ఆ ఆర్డినెన్స్ని తప్పుపట్టడానికి లేకపోతే ఆ ఆర్టికల్ని తప్పుపట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా అవకాశం లేదు అనేది అర్థమవుతోంది. సో గతంలో రాహుల్ గాంధీ యూపీఏ 2 హయాంలో ఇలా బిహేవ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ని ఆ సెక్షన్ని తప్పుపట్టే అవకాశం ఉండదు. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఇంత క్విక్గా యాక్షన్ తీసుకోవడం, ఆయన కనీసం అప్పీల్కి వెళ్ళడానికి సంబంధించి కోర్టు ఇచ్చిన సమయం, కోర్టు 30 రోజుల సమయం ఇచ్చింది. సో 30 రోజుల సమయం 30 గంటలు కూడా గడవక ముందే సెక్రటరియట్ ఇంత నిర్ణయం, లోక్సభ సెక్రటరియట్ ఎందుకు ఇంత తొందరగా నిర్ణయం తీసుకుంది అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్న. లోక్సభ సెక్రటరియట్ అటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీని చూసి భయపడుతోంది, అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వాదన. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఖచ్చితంగా దీన్ని సీరియస్గానే తీసుకునే అవకాశం ఉంది, చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. కానీ లోక్సభ సెక్రటరియట్ తీసుకున్న నిర్ణయాన్ని లీగల్గా మనం ఎక్కడా కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు యాజ్ పర్ రూల్ తీసుకున్న డెసిషన్గానే చూడాలి. సో కోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది, 2 ఏళ్ళు జైలు శిక్ష చేసింది. కోర్టు తీర్పును బేస్ చేసుకుని ఉన్న చట్ట ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. సో డెసిషన్ తీసుకోవడం ప్రాపర్ కాదా అనే విషయం కంటే కూడా తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉందా లేదనే చూడాలి. అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలిగారు. సో గతంలో ఈ చట్టం ఉండాలి అని రాహుల్ గాంధీ కూడా కోరారు, ఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదు అని కూడా రాహుల్ గాంధీ కోరారు. కాబట్టి నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఈ చట్టానికి సంబంధించి విమర్శలు చేసే అవకాశం ఏమాత్రం లేదు. కానీ సమయం కోర్టు ఇచ్చినప్పటికీ
కోర్టు ఇచ్చిన సమయం పూర్తయ్యేదాకా కూడా ఆగకుండా డెసిషన్ తీసుకోవడం అంటే సో రాజకీయ కక్షలో భాగంగానే ఈ డెసిషన్ తీసుకున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తోంది. మిగతా ప్రతిపక్షాలు కూడా అదే మాటకు వంతపాడుతున్న పరిస్థితి. మిగతా ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీతో గొంతు కలుపుతున్న వాతావరణం కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఫర్దర్గా ఇంకా ఏం జరగబోతుంది, దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏంటి అనేది కూడా మనకు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఓకే నరసింహారావు, మరి ఇప్పటి వరకు జరిగిన మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ కు లాభపడుతుందంటారా లేక బీజేపీకి మైనస్ అవుతుందంటారా? ఇక ముందు ఏం జరగబోతుందంటారు? ఒకటి, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయడం కోసం ఈ నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకుంది అని అనుకున్నప్పటికీ ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది అని ఏమాత్రం కూడా భావించలేం. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావడానికి సంబంధించి ఇప్పటికే ఈడీ సిబిఐ దాడుల ద్వారా అంతోకింతో కొంత ప్రతిపక్ష 4 ప్రతిపక్ష పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడగలిగే వాతావరణాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం గడిచిన ఏడాది 2 ఏళ్లలో తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఆదానికి సంబంధించిన అంశంపైన కూడా దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తూ వస్తున్నాయి. పార్లమెంటు వేదికగా గతంలో ఎప్పుడూ జరగని స్థాయిలో జేపీసీ వేయాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. పార్లమెంటు వేదికగా ఇంత పెద్ద స్థాయిలో ఒకే ఇష్యూ పైన ఇంత కంటిన్యూస్గా ప్రతిపక్షాలు ఆందోళన చేయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే చూసాం మనం. అటువంటి సందర్భం ఒకటి ఆదానికి సంబంధించిన అంశం. ఆదానికి సంబంధించిన అంశంలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎల్ఐసి లాంటి సంస్థలని, రైల్వేస్ లాంటి సంస్థలని కూడా తీసిపోయి ఆదానికి కట్టబెట్టారు. ఆ అంశం పైన ఒక జేపీసీ వేసి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందేనంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన, ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది పార్లమెంట్లో అనేది వాస్తవం. ఈ నేపథ్యంలో సో దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే దానిపైన ఒక పక్క భారతీయ జనతా పార్టీ ములగొలాలు పడుతూనే రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు వేయడం ద్వారా రాజకీయంగా వచ్చే లాభం కంటే కూడా ప్రతిపక్షాలని మరింతగా యునైట్ చేయడం కోసం ఈ డెసిషన్ పనికొస్తుంది అనేది అర్థమవుతుంది. ప్రతిపక్షాలకు సంబంధించి చిన్న చిన్న విభేదాలు ఉంటే కూడా అన్నీ పక్కన పెట్టి ఈరోజు రాహుల్ గాంధీని చేయగలిగారు, రేపు ఇంకెవరైనా చేస్తారు, ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉంటే అందరూ కూడా ఈ దాడులకు, ఈడీ దాడులకు, కేంద్ర ప్రభుత్వ నియంత్రణ పాలనకు బలి కావాల్సి వస్తుంది అనే ఒక ఇంప్రెషన్లోకి, అటువంటి ఒక ఆలోచనలోకి ప్రతిపక్షాలంతా కూడా వెళ్ళిపోయిన వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలంతా యూనిట్ అవ్వడానికి, కాంగ్రెస్ పార్టీతో కలిసి వాళ్ళంతా కూడా పనిచేయడానికి, సో అందరూ కలిసి మోడీ వ్యతిరేకులంతా కలిసి ఒక తాటిపైకి రావడానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అని చెప్పొచ్చు. సో రాజకీయంగా పెద్దగా ప్రయోజనం ఉంటుందా అంటే ఇప్పటికిప్పుడు అంచనా వేయలేం, కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పెద్దగా దీనివల్ల ప్రయోజనం వస్తుందని ఏమాత్రం కూడా భావించే అవకాశం అయితే కనిపించట్లేదు. ఓకే, మరి ఇప్పుడు రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఉప ఎన్నికలు వస్తే కేరళ నుండి, వైనాడ్ నుండి ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అక్కడ వైనాడ్ నుంచి ప్రియాంక గాంధీని పోటీకి పెడతారు అంటూ అప్పుడే ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రియాంక గాంధీని గడిచిన ఎన్నికల సందర్భంగానే ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఎన్నికల ఇన్ఛార్జిగా ఉంచారు అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, కానీ అక్కడ పార్టీ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఉత్తర భారతదేశంలో 1-2 రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటివరకు ఎన్నికల క్యాంపెయిన్లో ప్రియాంక గాంధీ పాల్గొంటూ వచ్చారు. దక్షిణ భారతదేశంలో పెద్దగా ప్రియాంకను ఇప్పటివరకు ఆ పార్టీ ఫోకస్ చేయలేదు. ప్రియాంకను ముందు పెట్టి ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్స్ కూడా ఎక్కడ చేయలేదు. కేవలం ఉత్తరప్రదేశ్కి ఆమెను పరిమితం చేశారు. ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ కేవలం ఉత్తరప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి ఆమెను పరిమితం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ వైనాడులో ఖచ్చితంగా ప్రియాంకని పోటీలోకి దించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే వైనాడులో ఇప్పుడు రాహుల్ గాంధీని అక్కడ మళ్ళీ 6 ఏళ్ల పాటు ఆయన పోటీ చేసే అవకాశం ఎట్లాగో ఉండదు కాబట్టి, సో ఆ స్థానంలో మళ్ళీ ప్రియాంక గాంధీని పోటీ చేయించడం ద్వారా పార్టీకి సంబంధించిన నాయకత్వం గ్యాప్, రాహుల్ గాంధీ పోటీ చేసే పరిస్థితి లేదు, సోనియా గాంధీ యాక్టివ్గా లేరు, అనారోగ్యంగా ఉన్నారు, మల్లికార్జున్ ఖర్గే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయనకి 80 సంవత్సరాలకు పైగా వయసు ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఎవరు, కాంగ్రెస్ పార్టీని ఎవరు లీడ్ చేయగలుగుతారు? ఇటువంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో ప్రియాంక గాంధీని సౌత్ నుంచి పోటీ చేయించడం ద్వారా, సో కేరళ రాష్ట్రానికి సంబంధించిన వైనాడు నుంచి ఆమెను పోటీ చేసి అక్కడ నుంచి ఎంపీగా గెలిపించడం ద్వారా నెక్స్ట్ వచ్చే 2024 ఎన్నికలకు సంబంధించి లోక్సభ లోపల ప్రియాంక గాంధీ ప్రెజెన్స్ ఉంటుంది. సో ప్రియాంక గాంధీకి ఒక ఎక్స్పోజర్ దొరికే అవకాశం ఉంటుంది. సౌత్తో పాటు నార్త్తో పాటు సౌత్లో కూడా ఆమెకి ఒక ఇమేజ్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సౌత్లో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో సౌత్ స్టేట్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి సంబంధించిన అవకాశం కనిపిస్తుంది. కేరళలో కనుక ప్రియాంక గాంధీ పోటీ చేసి దానికి సంబంధించిన వైబ్రేషన్స్ ఇటు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర. సో అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రియాంక గాంధీ తప్ప ఇంకొక ఆల్టర్నేట్ కనిపించట్లేదు. ఖచ్చితంగా అక్కడ ప్రియాంక గాంధీని పోటీ చేయించడం ద్వారా ఒక లీడర్షిప్ వ్యాక్యూమ్ని ఫిల్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు లాంటి విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది. ఈ అంశానికి సంబంధించి కోర్టుకి వెళ్తుందా, కోర్టులో ఏమైనా స్టే వస్తే లోక్సభ సెక్రటరీ తీసుకున్న డెసిషన్ ఏమైనా వెనక్కి వెళ్తుందా, వీటికి సంబంధించి కూడా ఇంకొన్ని టెక్నికాలిటీస్ మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ టెక్నికాలిటీస్ తర్వాత దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.